తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 2000కు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2 రోజుల్లోనే డబుల్ అయింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 3395కి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2 రోజుల క్రితం మే 29న కరోనా యాక్టివ్ కేసులు 1010 మాత్రమే ఉన్నాయి. ఇక 24 గంటల్లో 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. 255 మంది కోలుకోగా 7గురు మరణించారు. దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 26కి చేరుకుంది. అందులో అత్యధికంగా 7 మరణాలు మహారాష్ట్రలో సంభవించాయి. కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ 1336 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో ఇక్కడ కరోనా కేసులు వేగంగా పెరిగాయి. ఒమిక్రాన్ జేఎన్ వేరియంట్ LF7 కేసులు అధికంగా వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఢిల్లీలో ప్రస్తుతం 290 కేసులు ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 100కి మార్కును దాటుతున్నాయి. మహారాష్ట్రలో 467 కేసులు, ఢిల్లీలో 375, గుజరాత్లో 265 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 3, ఏపీలో 17 కోవిడ్ కేసులు వచ్చాయి. ప్రస్తుత అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, రోజు రోజుకి కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఏలూరు జిల్లాలో చూస్తే ఎక్కువగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఏపీలో ఓవరాల్ గా 17 కోవిడ్ కేసులు వస్తున్నాయంటున్నారు. కోవిడ్ కేసెస్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తోంది? అంటే పూర్తిగా అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒకవైపు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కూడా 3395 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే 685 కేసులు నమోదవడంతో పాటు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా నిన్న ఒక్కరోజే 8 మంది వరకు కూడా చనిపోయారు. ఇప్పటివరకు గత జనవరి నుంచి ఈ నెల వరకు కూడా 26 మంది కోవిడ్ కారణంగా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మరణాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర కావచ్చు, కేరళ, యూపీ, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం అత్యధికంగా 17 కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదైతే తెలంగాణలో 3 కేసులు, మొత్తం 20 కేసులు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన పరిస్థితి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కరోనా కేసుల్లో ఎక్కువగా కూడా ఏలూరు జిల్లా, ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా నమోదైన పరిస్థితి. నిన్న ఒక్కరోజే ఏలూరు కలెక్టరేట్లో సంబంధించిన సిబ్బంది 5గురు కరోనా పాజిటివ్ బారిన పడడంతో మొత్తం అధికార యంత్రాంగం ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ మంది, దాదాపుగా ఒక 500 నుంచి 600 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తుంటారు. ఆ కలెక్టరేట్ మొత్తం సముదాయంలో మొత్తం పనిచేస్తుంటారు. ఇక్కడికి నిత్యం కూడా వేలాది మంది పబ్లిక్ ప్రజలందరూ కూడా వివిధ రకాల పనుల నిమిత్తం కావచ్చు, అధికారులతోటి విజ్ఞప్తులు ఇచ్చేందుకు కావచ్చు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఇట్లా కరోనా కేసులు ఉద్యోగులకు రావడంతో ఒక్కసారిగా కూడా మొత్తం మాస్క్ ధరించి మాత్రమే ఈ కలెక్టరేట్లోకి రావాలని చెప్పేసి బోర్డులు అధికారుల ఛాంబర్స్ ముందు వెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో పాటు మొత్తం సిబ్బంది మొత్తం కూడా మాస్కులు ధరించి పూర్తిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా ఆసుపత్రి ఏదైతే ప్రధానంగా ప్రస్తుతం ఉన్నానో ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఒక కరోనా వార్డును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా కూడా నరసాపురంలో 10 బెడ్లతోటి ప్రత్యేకంగా కూడా ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అయితే కరోనాకి సంబంధించి ఇప్పటివరకు కూడా, అంటే గతంలో మనం చూసాము ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాస్క్ ధరించడం, అదేవిధంగా దూరం పాటించడం, వ్యక్తికి మధ్య దూరం పాటించాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైనా లక్షణాలు కనిపిస్తే, అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేసుకునేందుకు కూడా ఇక్కడ ఏలూరు ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రోజుకి 100 వరకు కూడా వివిధ పిహెచ్సి సెంటర్ల నుంచి, పిహెచ్సి కేంద్రాల నుంచి ఇక్కడికి పిఆర్సిటీ సెంటర్కి ఏదైతే ఉందో కరోనా టెస్టింగ్ కేంద్రానికి రోజుకు 100కు పైగా శాంపిల్స్ వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అధికారికంగా అయితే 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తి కూడా యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో సూచించినటువంటి సూచనలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వీరు సూచించిన గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం దూరం పాటించాలి, అదేవిధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి కరోనా ప్రస్తుతం అయితే కరోనా పాజిటివ్ సోకినటువంటి వ్యక్తి ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లోనే ఉంటారు. అక్కడ ఏ విధమైనటువంటి ఆంక్షలు కానీ లేదా ఎవరో పబ్లిక్ రాకపోకల మీద ఆంక్షలు కానీ ఎలాంటివి కూడా ఉండలేదు. కేవలం హోమ్ ఐసోలేషన్లో ఉండటం, వైద్యులు సూచించిన ప్రకారం మందులు వాడటం. ఎందుకంటే గతంలోనే కరోనా సోకిన సందర్భంలో కోవిడ్ డోసులు, బూస్టర్ డోస్తో సహా 3 సార్లు కూడా కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్లు వేసుకున్న నేపథ్యంలో ఎవరికి వారికి కరోనాకు సంబంధించిన రెసిస్టెన్స్ ఉంది అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.